ఎవరో అమ్మాయిని ప్రేమించి నన్ను వదిలి అంత దూరం వెళ్ళిపోతావా? అమ్మా నువ్వంటే నాకు పంచ ప్రాణాలే అమ్మా. తను ఫస్ట్, నువ్వు సెకండ్. సెకండా? అమ్మా అమ్మా ఫస్ట్ కన్నా సెకండ్ చాలా పెద్దదమ్మా, అందుకే నువ్వు సెకండ్. అవునా? నా బంగారం. బాస్ టైం అయింది, వెళ్దామా? ఫోకస్ మ్యాన్ కి డ్రెస్ ఓకే, కానీ ఈ మీసం ఎందుకు? ఈ మీసమే కదా మీకు ప్రాబ్లం. జాబుని బట్టి గెటప్ మెయింటైన్ చేయాలి కదా సార్. కిలాడి విరాను. రెడ్డి సార్. బాయ్ అమ్మా. జాగ్రత్తరా. హాయ్ పూజ. హాయ్ నందిని. హాయ్ నందిని. హాయ్. మేడం అన్ని లోడ్ చేస్తాం. తను పూజ. హలో. హాయ్ సార్. తను ఐశ్వర్య. నమస్కారం. వీళ్ళిద్దరు లైట్స్ మెన్. అరవింద్ అరుణ్. నమస్కారం సార్. అర్నాల్డ్. ఇది నీ ఒరిజినల్ పేరా? లేదు సార్, మా అమ్మా నాన్న నాకు తిప్పస్వామి అని పేరు పెట్టారు. నేను ఈ ఛానల్కి వచ్చిన తర్వాత ఆర్నాల్డ్ అని పేరు పెట్టుకున్నా. మీ అమ్మా నాన్న నీ ఫేస్ కి తిప్పస్వామి అని కరెక్ట్ గా సూపర్ సార్. కుప్పస్వామి కదా. సూపర్ సార్. హాయ్ గాయ్స్. జస్ట్ స్మాల్ స్లిప్, సారీ. ఈయన వీరు డాక్టర్ మాలిక్, యా. మన ఎండి గారి ఫ్యామిలీ ఫ్రెండ్. ఓహో. వీరికి మంచి ప్రొడ్యూసర్ కావాలని కోరిక. అందుకని అన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రొడక్షన్ కంట్రోలర్ లా మనతో వస్తున్నారు. సార్ తను ఐఎమ్ రాఘవ, Nice to కెమెరామ్యాన్. meet you. తను ఐశ్వర్య, టచ్అప్ గర్ల్. Oh, hi, I'm Hello, sir. Malik. డాక్టర్ ఏం సార్ ఏమైంది? ఈవిడ్ని టచ్ చేయగానే కరెంట్ పాస్ అయింది. ఓహో మగధీర స్కీమ్. ప్రొడ్యూసర్ అయ్యి అన్ని లక్షణాలు ఉన్నాయి సార్ మీకు. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు గీత. హలో. నేను మీ ఎండి గారి ఫ్రెండ్ని. మీరు ఇక్కడ ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయమని ఎండి గారు చెప్పారు. తను ఇక్కడ కుక్కు. నమస్కారం. నమస్తే. ఉలచారు చేయటం వచ్చా? కుక్కు ఫస్ట్ లుక్ లోనే ఇచ్చింది నాకు కిక్. నేనైతే అయ్యాను క్లీన్ బోల్డ్. మేడం, మీకు ఆ లాస్ట్ రూమ్ అరేంజ్ చేశాను. పూజ, మీకు మీ అసిస్టెంట్ కి ఆ రూమ్. థ్యాంక్ యూ. కెమెరామెన్ సార్, మీకు ఈ రూమ్ అరేంజ్ చేశాను. మా ఇద్దరిని గోచులు పెట్టుకుని బీచ్ లో బజ్జమంటారా? లేదు లేదు, లోపల కారిడార్ ఖాళీగా ఉంది, అది మీ ఇద్దరికి. నేను ముందే చెప్పాను మన రేంజ్ అదని. పదరా. వద్దు వద్దు, వాళ్ళు కూడా నా రూమ్ లోనే ఉంటారు. బాస్ వాళ్ళు మన రూమ్ కి వస్తే మన ఇద్దరికి స్థలం సరిపోదు బాస్. రేయ్, నోరు మూసుకోరా. బీచ్ చూసావు కదా, ఈ బంగ్లాలో దయ్యాలు కూడా చాలా ఉన్నాయట. వాళ్ళిద్దరు కూడా మనతో ఉంటే సేఫ్టీ రా. నువ్వు నోరు మూసుకో. ఆర్నాళ్ళు మీరిద్దరు కూడా మాతో పాటే ఉండొచ్చు, పర్వాలేదు. ఏమైంది? ఒక పెద్ద కెమెరామ్యాన్ ఫస్ట్ టైం ఒక లైట్ మ్యాన్ గౌరవించడం చూస్తున్నాను సార్. దానికి ఒక కారణం ఉంది బాబు. పోను పోను మీకే అర్థమవుతుంది. ఓకే Okay, thank you. It's my turn. Where is my room? సార్, అది ఎండి గారు ఎవరో డాక్టర్ వస్తున్నారని చెప్పారు. Yeah, it's me. బట్ నేనే మర్చిపోయాను. What? ఎలాగూ కెమెరా అసిస్టెంట్స్ ని కెమెరామెన్ తన రూమ్ లో ఉంచుకుంటానన్నారు. అవునవును. ఇంకా రూమ్స్ లేవు సార్. మీరు కావాలంటే కారిడార్ లోని సింగిల్ రూమ్ లో Correct. ఉండొచ్చు. What are you talking? Do you know who I am? మొదలెట్టారు. Malik. డాక్టర్ మల్లిక్. సాగర్. డాక్టర్ మల్లిక్. గుర్తుకొచ్చిందా లేదా నీకు? గుర్తుకు రాలేదు సార్. సి, నాకు వీళ్ళతో పాటు ఉండడం ఇష్టం లేదు. పైన రూమ్ ఉందని మేడం చెప్పారు కదా, ఐ విల్ స్టే దేర్. సార్, అది ఎండి గారి రూము. ఓ గాడ్, సంబడి టెల్ హర్. సార్ ఒక్క నిమిషం, మీరు టెన్షన్ పడకండి. గీత, ఎండి గారితో నేను మాట్లాడతాను. ఓకే? మీరు మాట్లాడతానంటే ఓకే. ఓకే సార్, మీరు ఆ రూమ్ లో స్టే చేయండి. థ్యాంక్ యూ. ఏంటి కంగారు పడుతున్నారు? నేను కంగారు పడడం లేదురా, ఈ బంగ్లానే కంగారు పడేలా చేస్తుంది. బీచ్ అన్నారు, ఇక్కడ బంగ్లా మాత్రమే కనబడుతోంది. బీచ్ బంగ్లా వెనుకుంది. బీచ్ కి దగ్గరలో ఉన్న ఈ బంగ్లా మనం అనుకున్న కాన్సెప్ట్ కి పర్ఫెక్ట్ గా సూపర్ గా సూట్ అవుతుంది. అవును మేడం, ఈ బంగ్లాలో దయ్యాలు ఉన్నాయని మనం జనానికి చెప్పినా నమ్మేలా ఉంది. ఓ, నాకైతే ఇల్లుని చూస్తే నిజంగానే దెయ్యాలున్నాయనిపిస్తోంది. రాఘవా, వస్తున్నా. అక్కడే చేస్తున్నావు. షాట్ రెడీ చేసుకో. లేదు, అక్కడి నుంచి ఒక యాంగిల్ సరే చూస్తా. సరే. రే కెమెరా అక్కడ పెట్టరా. నిలబడు. ఇంట్రొడక్షన్ షాట్ తీసుకొని
డైరెక్ట్ గా బీచ్ కి వెళ్ళిపోదాం. పూజ రెడీ? రెడీ మ్యామ్. యాక్షన్. గ్రీన్ టీవీలో ప్రసారం కాబోతున్నా. హలో, నువ్వు జాకీ చాన్ సిస్టర్ అనుకుంటున్నావేంటి? జంప్ చేసి మరి ఎంట్రీ ఇస్తున్నావేంటమ్మా? కాస్త నెమ్మది. రాఘవ, నేనే తనని అలా జంప్ చేయమని చెప్పాను. నీవేనా? ఓకే. యాంకర్ మేడం, మీరు జంప్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. మీరు ఇలా జంప్ చేస్తే మన కెమెరాకి దొరకరు, పక్క ఛానల్ వాళ్ళకి దొరుకుతారా? రా ఎడివరా ఎడివ. దెయ్యం ఉందని చెప్పు, నువ్వే దయ్యంలా చెయ్యకు. యాక్షన్. గ్రీన్ టీవీ మీ అందరి కోసం ఒక కొత్త షో స్టార్ట్ చేశారు. దయ్యాలున్నాయా లేవా? ఇది నిజమా లేక అబద్ధమా? నడుచుకుంటూ వస్తాయా లేక గాల్లో వస్తాయా? దయ్యం దీన్ని తీసుకొని పోతే బాగుండు దేవుడా. ఇంతకు ముందు ఇంట్లో ఉన్న అందరూ చెప్పారు ఈ ఇంటి వెనకున్న బీచ్ లో దయ్యం ఉందంట. దెయ్యం ఉందా? ఏంటి రాఘవ, మొత్తం నాశనం చేస్తున్నావు. దయ్యం ఉందని మనమే క్రియేట్ చేస్తున్నాం కదా. స్క్రిప్ట్ రాఘవ. ఏం లేదు, కాస్త ఓవర్గా ఇన్వాల్వ్ అయ్యానంతే. సారీ. కంటిన్యూ. ఊరికి చివరి సముద్ర తీరంలో ఒంటరిగా ఉన్నా ఇప్పుడు ఇంట్లోకి మనం వెళ్ళబోతున్నాం. ఏం జరగబోతోందో ఎవ్వరికీ తెలీదు. పదండి వెళ్ళి చూద్దాం. ఏ వెయిట్. పూజ, డోర్ చాలా భయపడుతూ ఓపెన్ చెయ్యి. ఓకే రాఘవ, కెమెరా ఉంచు. కెమెరా ఎప్పటి నుంచో లోడ్లోనే ఉంది. దీన్ని ప్రేమించి పెద్ద తప్పు చేశాను రా బాబు. ఏమన్నా? ఏం లేదు. కెమెరా రోల్ అవుతుంది అంటున్నాను. గో రాఘవ, ఫాలో అవ్వు. బ్యాక్ షాటే బాగుంటుంది. ఇక్కడి నుంచి ముందుకు జూమ్ చేస్తాను అంతే. ఏం కదా. మేడం, ఆ డోర్ కూడా ఓపెన్ చెయ్యి. రాఘవ, follow చెయ్యి. రాఘవ, ఏం చేస్తున్నావు నువ్వు? పిల్లర్ ఎక్కాను మేడం. నేను పిల్లరా దిగువ ఎక్కిందికి. సారీ, వంపు చూసి పిల్లర్ అనుకున్నా. కెమెరా పట్టుకో. ఇది నీ చేతుల్లోకి ఎలా ఇట్స్ వచ్చింది? ఓకే. అందరూ రండి. ఐశ్వర్య ఎలా రా. మేడం, ఒక బ్లాక్ క్లాత్ తీసుకొచ్చి తల మీద వేసుకొని ఫుల్ గా కవర్ చేసుకో. నువ్వు ఆ గోడ వెనుక తల వెనుక నుంచి సడన్ గా ఫాస్ట్ గా పాస్ అవ్వు. ఓకే? ఓకే మేడం. తను పాస్ అవ్వగానే ఏమైందన్నట్టు వెనక్కి చూడు. దెయ్యమే పాస్ అయిందన్నట్టుగా బిల్డప్ ఇచ్చి ఫ్రీజ్ చేద్దాం. ఓకే మేడం. ఇక చూడు, జనం నిజం అనుకుని నమ్మేస్తారు, నిజంగా దయ్యం ఉందనుకుంటారు. ఎస్, టీఆర్పీ రేటింగ్ పెరిగిపోతుంది. ఐశ్వర్య. ఎస్ మేడం. ముందు పూజ కెమెరా ముందు డైలాగ్ చెప్తుంది, తర్వాత నిన్ను పరిగెట్టు అంటాను, అప్పుడు నువ్వు పరిగెట్టాలి. ఓకే మేడం. పూజ, యాక్షన్. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికి ఏమీ తెలియడం లేదు. మేడం, ఈ హెయిర్ డ్రెస్సర్స్ కి యాక్టింగ్ ఛాన్స్ ఇస్తే ఇలాగే చేస్తారు మేడం. వాళ్ళు ఇలా ప్రాక్టీస్ చేసి కెమెరా ముందు నుంచి పాస్ అవ్వమంటే బిల్డింగ్ వెనక నుంచి ఎక్కడెక్కడి నుంచో ఎంట్రీ ఇస్తున్నారు. అయ్యో మేడం, నేను కాదు, నేను ఇక్కడే ఉన్నాను. వెళ్ళలేదా? మరి ఇందాక ఇటు వెళ్ళింది ఎవరు? రాఘవ, ఇంతకు ముందు గబ్బిలాలు వెళ్ళాయి కదా, మోస్ట్ ప్రాబబ్లీ అవే ఇటు నుంచి వెళ్ళుంటాయి. అంతే. గబ్బిలాలా? బ్యాడ్స్ అంటారా? ఐశ్వర్య, గెట్ రెడీ. కెమెరా ఆల్రెడీ రోలింగ్ మేడం. ఓ సారీ. పూజ, డైలాగ్. అసలు ఈ బంగ్లాలో ఏముందో మనం ఐశ్వర్య, గో. అయ్యో మేడం, ఎవరో వెనక పరిగెత్తారు. పూజ, ఫ్రీజ్. సూపర్. రండి వెళ్దాం. రాఘవ, ఎస్ మేడం. నువ్వు కెమెరా ఇక్కడ సెట్ చేసుకో. పూజ, నువ్వు అక్కడికి వెళ్ళు. ఓకే మేడం. కెమెరా. రాఘవ, లో యాంగిల్ షాట్ పెట్టుకో. నేను చేత్తో కొంత ఇసుక తీసుకుంటాను. నేను ఇసుకని పైనుంచి అలా పోస్తుండగా స్టార్టింగ్ టైటిల్స్ అప్పుడు యూజ్ చేస్తాను. కొంచెం లెంత్ కావాలి. మేడం, అది చచ్చా, అదేదో బీచ్ సౌండ్ ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది. బీచ్ సౌండ్ ఎఫెక్ట్. ప్రతిదానికి ఏదో లాజిక్ చెప్తుంది.